హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ నేను తెలంగాణ స్టైల్ బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మనం బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి బాండీ కానీ కడాయి కానీ యూస్ చేయొచ్చు. కానీ నేను ఎలక్ట్రిక్ రైస్ యూస్ చేస్తున్నాను, రైస్ కుక్కర్. ఇదైతే ఫాస్ట్గా అయిపోద్దని ఫస్ట్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బౌల్లో బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని అది కరిగే వరకు వెయిట్ చేయాలి. నెయ్యి బాగా కరిగే వరకు వెయిట్ చేసి మనం బగారా రైస్కి ఏమేమి కావాలో ముందుగా స్పైసెస్ అన్నీ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. నెయ్యి స్లోగా కరుగుతూ ఉంది. కరిగిన తర్వాత స్పైసెస్ తీసుకోవాలి. ఇలాచీ, జాపత్రి, మొగ్గ, బ్లాక్ ఇలాచీ, షాజీరా, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ మనకి మీడియం స్పైస్గా తీసుకొని మనం తినేదాన్ని బట్టి 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. మీడియం స్పైస్ కావాలంటే మీడియంగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇలా బౌల్ బాగా లోతుగా ఉండేలా తీసుకున్నాను. బిర్యానీ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే మనకి ఫ్రీగా ఉండాలి బౌల్. అందుకే నేను పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని ఇలా లోతుగా ఉన్న దాంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకోవాలి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసాక ఆనియన్స్ వేయాలి. మిర్చి కూడా యాడ్ చేసి ఆనియన్స్, మిర్చి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఆనియన్స్ డీప్ ఫ్రై చేయను, నేనైతే సాఫ్ట్ కుక్ చేస్తాను. డీప్ ఫ్రై చేస్తే ఒక టేస్ట్, సాఫ్ట్ కుక్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. సో నేను ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేయను, సాఫ్ట్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. గరిటెతో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొకసారి కలుపుకుంటూ ఆనియన్స్ని సాఫ్ట్ కుక్ అయ్యే వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి. అవి కుక్ అవినో లేదో చెక్ చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ జనరల్గా కొత్తిమీర యాడ్ చేసి చేస్తాను. యాక్చువల్గా అందరూ అయితే జింజర్ గార్లిక్ ఓన్లీ యాడ్ చేస్తారు. నేను అందులో కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను, అందుకే గ్రీన్ కలర్లో ఉంటుంది. అది టిప్ కింద ఫాలో అవ్వండి. కొత్తిమీర కలర్లో వస్తే అది ఫ్లేవర్ బాగుంటుంది. ఎప్పుడైనా మనకి కొత్తిమీర లేనప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పక్కన పెట్టుకోవాలి. అల్లం బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ అయిన తర్వాత కలుపుకుంటూ బాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. కొత్తిమీర, పుదీనా బాగా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేసి బాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ మళ్ళీ పర్ఫెక్ట్గా కుక్ అయిందో చెక్ చేసుకున్నాను. ముందుగా మనం రైస్ ఎంత కావాలితే అంత తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే 4 cups రైస్ తీసుకున్నాను. కప్కి నేను 1.5 glass వాటర్ యూస్ చేస్తాను. ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిన దాంట్లో వాటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిన పుదీనా, కొత్తిమీర బాగా పట్టిన తర్వాత ఒకసారి కలుపుకొని కడాయి మొత్తం కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 cups రైస్ తీసుకున్నాను. 4 cupsకి 1.5 glass వాటర్ తీసుకున్నాను. అంటే కప్కి 1.5 glass తీసుకున్నాను.
సో 1.5 అలా 4 కప్స్కి అలా తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేశాను. 2 స్పూన్స్ రాక్ సాల్ట్ యూస్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యూస్ చేసుకోండి. నేనైతే మీడియంగానే తీసుకున్నాను సాల్ట్ కూడా. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ మరిగే వరకు వెయిట్ చేద్దాం. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం వాటర్ చెక్ చేసుకుంటూ చూసుకుంటూ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, మైల్డ్ స్పైస్ కోసం. మీకు కావాలంటే ఎక్స్ట్రా స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి నేను ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తూ మెల్లగా మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత గరిటెతో స్మూత్గా కలుపుకోవాలి. మరి రఫ్గా కలుపుకుంటే రైస్ విరిగిపోతుంది. సో మనం లైట్గా పైనే కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని బిర్యానీ రైస్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం రెడీ అయిపోయింది మన బగారా రైస్. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి. లేయర్గా పర్ఫెక్ట్గా ముద్ద అవ్వకుండా పొడిగా బిర్యానీ బాస్మతి రైస్ ఎంత టెక్స్చర్తో స్మూత్ టెక్స్చర్తో వచ్చిందో చూడండి. ఆయిల్ వాటర్ పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది టెక్స్చర్. సో మన బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.